కాకినాడ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ సంపత్ వినాయక ఆలయం వద్ద మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో ఏవివి రమణ శ్రీనివాస్ జోగయ్య శాస్త్రి తెలిపారు. కాకినాడ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆవరణలో ఉన్న శ్రీ సంపత్ వినాయకుని గుడి వద్ద మజ్జిగ చలవేంద్రం ఏర్పాటు చేసినట్లు ఆలయ శ్రీనివాస్ జోగయ్య శాస్త్రి ఈవో ఏవివి రమణ తెలిపారు. శుక్రవారం ఆలయం వద్ద మజ్జిగ చలవేంద్రాన్ని వారు ప్రారంభించారు. వేసవి దృష్ట్యా ఈ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు వారు తెలిపారు. నగర వాసులతో పాటు ఇతర ప్రాంతాల వారు కూడా ఈ చలవేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని వారు అభిప్రాయపడ్డారు. ప్రతిరోజు 10 లీటర్ల మజ్జిగని పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. దాతలు ముందుకొచ్చినట్లయితే వారు పేరు మీద మజ్జిగని పంపిణీ చేయడం జరుగుతుందని తెలియజేశారు. శ్రీ సంపత్ విజయ గణపతి మన దేవస్థానం తరఫున శ్రీ శ్రీనివాస్ జోగయ్య శర్మ గారు గత 14 సంవత్సరాల బట్టి ఆలయంలో అర్చకగా చేస్తున్నారు. ఏడాది మన దేవస్థానం వారు మన దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మజ్జిగ విస్తరణ ఏర్పాటు చేసినారు. అలాగే భక్తులు కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. కాబట్టి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ అలాగే ప్రతిరోజు జరగాలని శ్రీ లక్ష్మీ గణపతి సంపత్ విజయ గణపతి వారిని కోరుకుంటున్నాం. లీటర్లు పెరుగు వితరణ జరుగుతుంది. ఎవరైనా దాతలు ఉంటే కనుక ముందుగా వచ్చి కార్యనిర్వాధికారి గారిని లేదంటే అర్చక స్వామి గారిని సంప్రదించడం కోరి ప్రార్థిస్తున్నాం.